నమస్కారం. దేవుని అద్భుతమైన వాగ్దానాలు మన జీవితాలకు ఇచ్చే ఆధ్యాత్మిక శాంతి గురించి ఈరోజు లోతుగా విశ్లేషిద్దాం. అనునిత్యం మారుతున్న ఈ లోకంలో స్థిరమైన తోడు ఎవరిస్తారు? దీనికి లేఖనాలు ఇచ్చే అద్భుతమైన సమాధానం చూద్దామా? నిన్ను ఎన్నడూ విడువను అని సృష్టికర్త మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమే మన విశ్వాసానికి అసలైన పునాది. మన లోకపరమైన చింతలన్నీ పక్కనపెట్టి దేవుని తోడుపై మాత్రమే ఎలా ఆధారపడాలో హెబ్రీలకు రాసిన పత్రిక స్పష్టం చేస్తోంది. మోషే కాలం నుంచి ఆదిమ సంఘం వరకు కూడా దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ ఎడబాయడు అనేది చారిత్రక సత్యం. సరే, ఇంతటి దైవిక కనికరాన్ని మనం ఎలా పొందగలం? దీనికోసం లేఖనాల్లో ఒక స్పష్టమైన మార్గం ఉంది. సామెతలు 28:13 ప్రకారం మన తప్పులను దాచిపెడితే నష్టం, అదే ఒప్పుకుని విడిచిపెడితే దేవుని కనికరం దొరుకుతుంది. అవును, పాప ఒప్పుకోలు చాలా ముఖ్యం. ఇది దేవుని క్షమాపణకు, మన సంపూర్ణ పవిత్రతకు నేరుగా దారితీస్తుంది. అందుకే గర్వం వదిలేసి పాపాలను ఒప్పుకోవడం ద్వారా మాత్రమే మనం నిజమైన మారుమనస్సును పొందగలం. దేవుని నామాన్ని బట్టి సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించే ప్రతి ఒక్కరికీ ఈ రక్షణ ఖచ్చితంగా అందుతుంది. ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే, ఈ వాక్యాలను చదివి అర్థం చేసుకోవడమే మనకు లభించిన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. మత్తయి సువార్త చెప్పినట్లు ఈ సత్యాలను చూసి వినగలిగే ఆధ్యాత్మిక అవగాహన కలిగి ఉండటం నిజంగా గొప్ప ధన్యత. దేవుని క్షమాపణ పొందిన ప్రశాంతమైన మనస్సాక్షి మాత్రమే మనకు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందని కీర్తనలు వివరిస్తున్నాయి. ఇక కష్ట సమయాల్లో అపారమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వటానికే బైబిల్లో ఈ ప్రధాన వాక్యాలు రాయబడ్డాయి. మన పరిస్థితులు మారినా దేవుని బలం, తోడు ఎప్పటికీ ఉంటాయనేది యెషయా గ్రంథం ఇస్తున్న గొప్ప ఆదరణ. మరి ఈ వాగ్దానాలకు సంపూర్ణంగా సమర్పించుకుని నేటి ఈ అనిశ్చిత లోకంలో ఆ అద్భుతమైన శాంతిని మనము సొంతం చేసుకుందామా?